మనము ఇప్పుడు ఈ వీడియోలో మునగాకు పొడి ఈజీగా ఏ విధంగా చేసుకోవాలనేది చెప్పబోతున్నాము. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల ఈ పొడి చాలా హెల్త్కు చాలా మంచిది. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి, మీరు ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరం ఈ ఛానల్కి. మీరు ఇచ్చే సపోర్ట్ని మేము కొండంత అండగా ఫీల్ అవుతాము. అలాగే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో ఏదైనా తక్కువ ఖర్చు ఎక్కువ ఆరోగ్యం అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ఛానల్ ఫాలో కావడం వల్ల మీరు హ్యాపీగా ఉంటారు, అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటారు. కాబట్టి ఛానల్ ఫాలో కండి. ఇప్పుడు వీడియోలకు మునగాకు పొడిని ఈజీగా ఎలా చేయాలనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాము. మునగాకులను తీసుకొని శుభ్రంగా కడగండి. నీటిలో బాగా 2-3 సార్లు కడిగిన తర్వాత నీడలోనే ఆరబెట్టండి. ఇంట్లో నీడలోనే ఆరబెట్టండి. బాగా ఆరిన తర్వాత అవి పూర్తిగా ఆరిపోయాక ఒక బాణిలో కొంచెం నూనె వేసి దాంట్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి బాగా వేయించండి. వేయించిన తర్వాత అవి పక్కన తర్వాత ఆ బాణీలలో కొంచెం ఆయిల్ వేసి ఎండుమిర్చి, ధనియాలు వేసి బాగా వేయించండి. అవి కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఆరిన మునగాకును కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా 1 నిమిషం పాటు వేయించండి. అలాగే పక్కన పెట్టి బాగా చల్లారనివ్వండి. ఆ తర్వాత ఇవి ఒకటిగా మనం వేడి చేసినవి ఒకటిగా బాగా మిక్సీ పట్టండి. మెత్తగా పట్టాలి మిక్సీ. ఒక్కొక్కటి పట్టడం వల్ల మెత్తగా అవుతాయి, అన్నీ కలిపి పట్టకూడదు. ఆ తర్వాత మీరు అన్నీ పట్టిన తర్వాత ఇప్పుడు మునగాకు మనము వేడి చేసింది బాగా ఉంది కదా, అది చల్లారిన తర్వాత అది సపరేట్గా మీరు మిక్సీ పట్టండి. ఇవి అన్నీ పట్టిన తర్వాత ఇప్పుడు ఈ మునగాకు పొడిను మీరు అన్నీ కలిపి పట్టిన పొడిని ఒక్కొక్కటి మొత్తం కలుపుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టండి. అలా మెత్తగా అయిన ఈ మునగాకు పొడిని మంచిగా ఒక ప్లేట్లో వేసి కాసేపు ఒక పావుగంట సేపు గాలికి పెట్టండి. ఆ తర్వాత ఒక సీసాలో మొత్తం ఈ పొడిని భద్రపరచుకొని డైలీ మీరు భోజనం చేసే ముందు 2 ముద్దలు ఈ మునగాకు పొడి వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని డైలీ తినండి. మీకు ఏ వ్యాధులు రాకుండా చాలా హెల్తీగా ఉంటారు. మీ బోన్స్ కూడా స్ట్రాంగ్గా తయారవుతాయి. ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటారు. అలాగే బాడీ పెయిన్స్ ఏవి రాకుండా ఉంటాయి. కాబట్టి ఈ మునగాకు పొడిని ఇలా చేసుకొని తినండి. చాలా హెల్తీగా ఉంటారు. చాలా రుచిగా కూడా ఉంటుంది ఇలా చేసుకొని తినడం వల్ల. చూశారు కదా మునగాకు పొడి ఏ విధంగా తయారు చేయాలనేది. ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు చెయ్యండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది తింటూ ఉంటే చాలా మంచి రుచి కూడా కలుగుతుంది మన నోరుకి. టేస్ట్ లేదు నోరు అనేవాళ్ళు ఈ మునగాకు పొడి వేసుకొని 2 ముద్దలు తినడం వల్ల నోరు కూడా మంచిగా అవుతుంది, బాగా ఆకలి కూడా వేస్తుంది. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని తినండి. చాలా హెల్తీగా ఉంటారు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా అవసరము. మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఛానల్ నెక్స్ట్ మంచి హెల్త్ టిప్తో మంచి యోగాసనాలతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. నమస్తే. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. జై హింద్.